ఈ వేసవిలో తాగునీటికి ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ త్రాగునీటిని కేవలం తాగేందుకు మాత్రమే వినియోగించుకోవాలని, పశువులు, ఇండ్లు, కార్లు వంటి వాటిని శుభ్రం చేసుకునేందుకు వాడవద్దని కోరారు. ఆదివారం ఆమె చెండూరు మున్సిపల్ కార్యాలయంలో చెండూరు మున్సిపాలిటీ, చెండూరు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. చెండూరు మున్సిపాలిటీతో పాటు గ్రామ పంచాయతీల్లో జనాభా ఆధారంగా తాగునీటిని ఇవ్వాలని, ఎక్కడైనా మిషన్ భగీరథ తాగునీటి వనరులు, బోర్లు చెడిపోయినా మైనర్ రిపేర్లు ఉన్నట్లయితే గుర్తించి వాటి మరమ్మతులకు కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని, అలాగే పైప్ లైన్ లీకేజీలను అరికట్టి తాగునీరు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. మిషన్ భగీరథ త్రాగునీటిని కేవలం తాగేందుకు మాత్రమే వినియోగించుకోవాలని, పశువులు, ఇండ్లు, కార్లు వంటి వాటిని శుభ్రం చేసుకునేందుకు, ఇతర అవసరాలకు మిషన్ భగీరథ తాగునీటిని వాడవద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. తాగునీటి విషయంలో అధికారులు, సిబ్బంది అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులకు గురికాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనంతరం మున్సిపల్ పరిధిలో 9వ వార్డులో ఉన్న GSNL-R పరిశీలించారు. అలాగే 7వ వార్డులో నిర్మాణంలో ఉన్న OHSR తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, చెండూరు RDO శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ మునావర్ అలీ, పబ్లిక్ హెల్త్ DE మనోహర, RWS AE పూజిత, పంచాయతీరాజ్ EE, MPDO రామిరెడ్డి తదితరులు ఉన్నారు.